అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో వనరులు సృష్టించడానికి ఈ 20 రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిబిఎన్ గారు 200 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నవమాకండి, సీరియస్. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సృష్టించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 కోట్ల రూపాయలు అప్పు చేసి అందులో 12 కోట్ల రూపాయలు ఒక వేదికకు, ఒక సంతాప సభకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. మీకు తెలుసు ఎవరి ఆ సంతాప సభ, దేనికోసం ఆ సంతాప సభ అనేది మీకు తెలుసు. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి అతిరథ మహారథులు, సినిమా ఫీల్డ్కి సంబంధించి, మరి ఇంకా పత్రిక ఫీల్డ్కి సంబంధించి సంథింగ్ ఎవరెవరో వచ్చారు, సంతాప సభలో పాల్గొన్నారు. వీళ్లకు సెక్యూరిటీగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, దట్టు విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ, అంటే రక్షణ వ్యవస్థని ఆ అధిరథ మహారథులు వేదిక చుట్టూ సెక్యూరిటీగా 4 గంటలు అక్కడే ఉంచారనమాట. అంటే ప్రజలని గాడికి వదిలేశారు. ఈ 4 గంటలు అక్కడున్న ప్రజలను గాడికి వదిలేసేసి వీళ్ళు ఆయనను స్మరించుకుంటూ, ఆయనను పొగడతలతో ముంచెత్తుతూ ఈ 4 గంటల సేపు, అందులో మన డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళారనుకోండి, సరే వెళ్ళారు. ఈ విధంగా 12 కోట్ల రూపాయలు 4 గంటల సభకు ఖర్చు పెట్టారు. ఒక పక్క బడి పిల్లలు, స్కూల్ పిల్లలకు అన్నం లేకుండా, రామచంద్ర మాకు అన్నం లేదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిరసన తెలుపుతుంటే స్కూల్ దగ్గరకు వచ్చి, అలాగనే పిల్లలైతే ప్లేట్ ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నమో రామచంద్ర అన్న విజువల్స్ కూడా మన కళ్ళతో చూసాం. మీరందరూ కూడా చూసే ఉంటారు. మరో పక్కేమో వైఎస్ఆర్సీపీకి ఓటేసినందుకు దాదాపుగా 1030 కుటుంబాలు, పిన్నెల్లి గ్రామానికి సంబంధించి 1030 కుటుంబాలు, అందులో ఎస్టీ ఉన్నారు, బీసీ ఉన్నారు, అలాగే మైనార్టీ ఉన్నారు, అలాగే కాపు ఉన్నారు, అలాగే రెడ్డీస్ ఉన్నారు, మళ్ళా వచ్చి చాలా కుటుంబాలు, దాదాపుగా 1030 కుటుంబాలు ఇక్కడ ఓటు హక్కు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి ఓటేసినందుకు వాళ్ళ ఇండ్ల మీదకి పోయి ఏ విధంగా అరాచకాలు సృష్టించి కత్తులు పట్టుకొని వెళ్ళి వాళ్ళని ముసలి ముతక పిల్లలను చూడకుండా, బాలింతలను చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొడితే పోలీసు వాళ్ళే వెళ్ళి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోండి, ప్రాణాలైనా దక్కుతాయి అని చెప్పేసి పోలీసు వాళ్ళే చెప్పి వాళ్ళని పక్క రాష్ట్రాలు ఎక్కడికో పంపించేశారు. వాళ్ళక్కడ వెళ్ళి అన్నం లేక, నీళ్లు లేక, ఎక్కడంటే కోళ్ల ఫామ్లో 10 కుటుంబాలు కలిసి ఒక కోళ్ల ఫామ్లో ఉంటూ వాళ్ళకి తినడానికి తిండి లేదు, పని లేక వాళ్ళు పడుతున్న అవస్థలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇటువంటి అరాచక పాలన ఇక్కడ జరుగుతుంది. నిన్న ఈ యొక్క సంస్కరణ సభకు వచ్చిన, అంటే సంస్మరణ సభకు కదా, ఈ సంతాప సభ అందాం మనం. ఈ సంతాప సభకు వచ్చిన ఎంఎం కీరవాణి ఏమని మాట్లాడుతున్నాడు? అరాచక పాలన కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రం విడుదలైంది చూసి చనిపోయినాడా కులగురువు, మీ కులగురువు. చాలా తప్పు ఎంఎం కీరవాణి గారు, మీరు తెలుసుకోవాల్సిన నీతి ఉంది ఇక్కడ. ఆంధ్ర రాష్ట్రాన్ని అరాచకుల కబంధ హస్తాలకు అప్పగించి చచ్చిపోయినాడు నీ కులగురువు. దానికి నిదర్శనమే ఓ పక్క చిన్నపిల్లల ఆకలి కేకలు, ఒక పక్కన 1030 కుటుంబాలు ఊరు వదిలి, ఓటుకు ఉండి ఊరు వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళారు. మీకు ఇక్కడ ఒక్క ఓటు మీకు ఇక్కడ లేకపోయినా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం జలాయించుకుంటూ సంతాప సభ స్టేజ్ మీద నుంచి వైఎస్ అనే 2 అక్షరాలు మీకు ఎప్పటి నుంచో పడదు కాబట్టి మీ కడుపు మంటని, మీ యొక్క అహంకారాన్ని ఈ స్టేజ్ మీద, సంతాప స్టేజ్ మీద, సంతాపం తెలిపే స్టేజ్ మీద మీరు వెలగొక్కుతున్నారు. కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. కులగురువు అంటే మీకు గురువు. మీ యొక్క కులానికి, మీ యొక్క సామాజిక వర్గానికి, లేకపోతే మీలాంటి వాళ్ళకి ఏమైనా సినీ ఆఫర్లు ఇచ్చుంటే మీలాంటి వాళ్ళకి ఆయన గురువు అవుతాడేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన గురువు కాదు. ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నాయి, ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి,
ఆయన ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మామ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నట్లే ఒక రెడ్డి దగ్గర నుంచి ఈ యొక్క ఈనాడు పేపర్ని, ఈనాడు సంస్థని, ఈనాడు టీవీని, ఈ యొక్క బట్టల షాప్ ఏదైతే కళాంజలి ఏది బట్టల షాప్ని, మార్గదర్శి చిట్ని అలాగనే వెన్నుపోటు పొడిచి మోసం చేసి లాక్కున్న నీచుడు రామోజీరావు తెలుసా. ఏదైతే ఫిలిం సిటీ అని కట్టాడో రామోజీ ఫిలిం సిటీ, కొన్ని గ్రామాలకు దారి లేకోకుండా మొత్తం కబ్జా చేసి కట్టుకున్నాడు కొన్ని వేల ఎకరాల్లో. అంతేకాకుండా ఏదైతే దాసరి నారాయణరావు గారి పేపర్ ఏదైతే ఉందో ఉదయము, ఆ ఉదయం పేపర్ మీద ఎంత విషాన్ని కక్కి ఆ ఉదయం పేపర్ మూపించేదాకా రామోజీరావు కళ్ళు చల్లారిన్ల. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్త. ఆయన వ్యాపారం విస్తరించుకోవడం కోసము అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కుకుంటానే వచ్చినాడు. అటువంటివి విష జంతువుని కులగజ్జి మేధావిని చనిపోతే ఆ యొక్క సంతాప సభని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆపాదిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని 12 కోట్ల రూపాయలని 4 గంటల సేపు మీ వేదికకు ఖర్చు పెడతాడా? ఎవడబ్బా సొమ్ము? ఎవడి తాత సొమ్ము? ఈ రామోజీరావు గారు కనీసం ఏమన్నా ఆంధ్ర రాష్ట్రానికి కరోనా టైంలో కనీసం ఇంత హెల్ప్ చేసినాడా? లేదే. ఏదైతే అప్పుడు డాక్టర్స్ హెల్ప్ చేశారు, అలాగనే పోలీస్ వ్యవస్థ హెల్ప్ చేశారు ప్రజలకు, చివరాఖరికి పారిశుద్ధ కార్మికులు కూడా హెల్ప్ చేశారు. అటువంటి వాళ్లకు లేని గౌరవము, మర్యాద ఇటువంటి కులగజ్జి డ్రామోజీ అంటారు. ఈ కులగజ్జి గురువుకు అటువంటి విలువని ఇయ్యాల. ఏం మనుషులండి, సిగ్గుతో తలదించుకోండి. ఏదైతే మన దాసరి నారాయణరావు గారు చనిపోయారో ఆయనకు ఏర్పాటు చేస్తున్న కూడా ఇటువంటి సంతాప సభ అప్రిషియేట్ చేసి ఉండేటోళ్ళు. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉండి ఆయన చనిపోయారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి, అందులో సినీ దర్శక నిర్మాత ఆయన. అటువంటి వ్యక్తిని గౌరవించకుండా ఇటువంటి కులగురువుని తెచ్చి, ఆ కులగజ్జిని తెచ్చి ఇక్కడ ఆల్రెడీ కులగజ్జితో కొట్టుకొనే ఇటువంటి దరిద్రపుట్టు పాలన రాజ్యం వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. అది చాలదన్నట్టు తగుదునమ్మా అని మీరు అక్కడి నుండి వచ్చి ఇటువంటి సంతాప సభలు ఏర్పాటు చేసి బలవంతంగా ప్రజల నెత్తిన భారాన్ని రుద్దుతున్నారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేశాడు, అసలు ఎవడబ్బ సొత్తని దోచేశాడు, ఇటువంటి విమర్శలు వస్తూనే వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు చేస్తున్న చేతలు చూస్తుంటే గనక నిజంగా జనాలు ముఖాన్ని ఉమ్మేస్తున్నారు మిమ్మల్ని. ఈయన డిప్యూటీ సీఎం పోయాడు, ఇంకా ఆయన ఎవరు? ఇంతకు ముందు ఆయన పొగడతలు చూడాలి, చిరంజీవి గారి పొగడతలు. ఆయన కూతురు గురించి ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ వేసి గబ్బట్టించాడు, ఆయన పార్టీ గురించి ఏ విధంగా పన్నాగాలు పన్ని ఆయన పార్టీని మూపించాడు, ఇవన్నీ ఆయనే చెప్పాడు స్వయంగా కొన్ని ఇంటర్వ్యూస్లో. విలువలు లేదు మీకు. నిజంగానే మీరు పేరుకు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు సొసైటీలో, మీకు విలువలంటూ లేవు. అలాగని ఈయన డిప్యూటీ సీఎం లెవెల్ వచ్చినాక ఆయన ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఇంకా మీ అమ్మని ఎవరో తిడితే వాళ్ళే అంటే తిట్టించిన వాళ్ళు ఎవరో కూడా నీకు తెలుసు. చెప్పింది కూడా ఈయనే, పలానా వాళ్ళు తిట్టించారు, మా అమ్మనే తిట్టిస్తారా అని ఓని మెడరుద్దుకొని ఇంకా విమర్శలు కురిపించేశాడు. ఆ మధ్యన ఏదైతే వాళ్ళ అమ్మని తిట్టిండే ఛానల్ ఉందో ఆ ఛానల్ పదే పదే బ్రేకింగ్ న్యూస్లు వేసేసింది. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈయన పోగొడుతున్నాడు. మీకు మీకు కుల గురువు మీకు ఒకవేళ ఆయన పని కల్పించుంటే మీ యొక్క ప్రైవేటు డబ్బులు అంటే మీ సొంతంగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేటు సభని ఏర్పాటు చేసుకోండి. ఆ 12 కోట్లు కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడుతుంది కదా, ప్రజాధనాన్ని కదా మీరు అక్కడ దుర్వినియోగం చేసిండేది. ఇంకొక వాదన కూడా తీసుకొని వస్తారు పాపం మేధావులు. ఏం వాదన తీసుకొని వస్తారని అంటే, ఇదో ఆయన ఎంతో మందికి ఏమంటారు ఉద్యోగాలు కల్పించాడు, అటువంటి దేవుడు అంటాడు. కల్పించుండొచ్చు కాక ఆయన అవసరాలు కల్పించాడేమో. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆయన దగ్గర జీతాలు తీసుకొని వాళ్ళు తలా అంత వేసుకొని ఆ సంతాప సభ నడపమని చెప్పండి. వాళ్ళకి లేదా? ఉద్యోగస్తులకు లేదా? తలా 100 రూపాయలు వేసుకున్నా కూడా సంతాప సభ నడుపుతారు కదా. ఆయన నుండి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కలిసి 10 రూపాయలు వేసుకోను, 100 రూపాయలు వేసుకోను, ఎంతకంటే గ్రాండ్గా సంతాప సభ నడుపుకోండి. ప్రజలకు అభ్యంతరం ఉండదు. ఎప్పుడైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల మీద ఆ భారాన్ని వేస్తారో ఇటువంటి వ్యక్తులని
ప్రశంసిస్తూ ఏదైతే మాట్లాడతారో, ఒక ముఖ్యమంత్రిని, ఎక్స్ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఈ యొక్క ఏమంటారు అరాచక పాలన కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రము విడుదలను చూసి చచ్చిపోయినాడు అనేసి ఏదైతే చెప్తున్నాడో, పురుడు పోసాడు ఇక్కడ అమరావతికి ఈ చచ్చిపోయినోడు, పురుడు పోసి చచ్చాడు వాడనే మాట్లాడాలి. ఇంకా మర్యాద ఇవ్వకూడదు ఇటువంటి వ్యక్తులకు. వాడే ఏమన్నా చెప్తున్నా కదా, దేశ సేవ చేయడానికి పుట్టినోడు కాదు, అలాగనే సెల్యూట్ కొడదామంటే కూడా జవాన్ కాదు, చివరాఖరికి రెండు చేతులు ఎత్తి దండ పెట్టడానికి పారిశుద్ధ కార్మికుడు కూడా కాదు. అర్థమైందా? అటువంటి వాడిని తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి రుద్ది ఒక కులాన్ని పెంపొందించడానికి అమరావతి రాజధానిని పురుడు పోసి చచ్చిపోయినోడు ఈ ఎంఎం కీరవాణి వచ్చి ఇష్టానికి వచ్చి మాట్లాడతాడు. ఎంఎం కీరవాణి గారు చెప్తున్నాము, నోరు జాగ్రత్త. నీ అభిమానము, నీ ప్రేమ, నీ యొక్క ఆప్యాయతలు, నీ కులగజ్జి ఉంటే నీ వరకు పెట్టుకో, మాకు అభ్యంతరాలు లేవు. ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు సంతాప సభ అనేసి మీరు వచ్చినప్పుడు సంతాప సభ వరకే చూసుకొని మీరు బ్యాక్ అవుతే చాలా బెటర్. లేదంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటారు మీరు. ఇంక ప్రజలు కూడా తిరుగుబాటు చేసే విధంగా ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలు వచ్చినాయి. సోషల్ మీడియాల ద్వారా ఎవరు వాయిస్ని, ఎవరి వాదనల్ని వాళ్ళు వినిపించుకున్న రైట్స్ ఉంది. ముందు ఎప్పుడో సాగినాయి అని ఇప్పుడు సాగాలంటే సాగవు కథలు. ఏదైతే ఈ కులగురు నేను ఎందుకు మర్యాద ఇయ్యట్లేనంటే, నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. నందమూరి తారక రామారావు గారి అభిమానిగా నేను ఒకప్పుడు ఆయన సినిమా పరంగా కృష్ణుడు వేసినా ఏ పాత్ర వేసినా కూడా నేను అభిమానిస్తాను. ఇప్పటికి కూడా నేను చూస్తూ ఉంటా ఆయన సినిమాలు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వస్తే ఆయనకు వెన్నుపోటు పొడిపించే విధంగా ఈ కులగురువు కావచ్చు, ఈ నారా చంద్రబాబు నాయుడికి సహకరిస్తూ ఆయనని గద్దదించి రామారావు గారిని ఈయనని గద్దె ఎక్కించడానికి ఆయన పేపరు ఏ విధంగా వాడాడో తెలుసా? ఒక స్త్రీ లోలుడుగా చిత్రీకరించేసేసి ఆయనను మానసికంగా చంపేసేసి కార్టూన్ల ద్వారా. అలాగనే ఆయన పేపర్ హెడ్లైన్స్ ఏంటి అని అంటే గనక స్త్రీలోలుడు అనేసి వేస్తూనే కింద శృంగార భరిత చిత్రాలు కార్టూన్ వేయడం. అలాగనే ఏంటి గొడ్డు కంటే హీనము, గాడ్స కంటే ఘోరము అని చెప్పి ఆర్టికల్స్ తిప్పాడు ఆ మధ్యకాలంలో. ఎంత ఘోరంగా ప్రజలకు చూపించాడో ఇప్పుడు అదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన చేస్తున్నాడు. వీళ్ళ ప్రత్యర్థుల మీద వీళ్ళు సంధించే అస్త్రాలు వచ్చేసి ఎంత భయంకరంగా ఉంటాయో నిజంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చూసారేమో. అప్పుడంటే పేపర్లు మాత్రమే ఉన్నాయి, ఈ యొక్క మీడియా ఛానల్స్ అనేటివి లేవు. నన్ను అడిగితే ఎక్కువ లేవు. ఒక దూరదర్శను, ఈటీవీ ఒకటి ఉండేదేమో. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటువంటి అస్త్రము ఇప్పుడు ప్రయోగించినప్పటికీ కూడా ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు మీ మీద. ఒకటి గమనించుకోండి, ఈ సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ, అప్పటి రోజులు ఇప్పుడు లేవు. ఏది మంచి, ఏది చెడు, ఎవడు గొప్ప, ఎవడు నీచుడు, ఎవరిది అరాచక పాలన అనేసి నాలాంటి గృహిణులు కూడా ఖండిస్తున్నారు ఈ రోజు అని అంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియానే కారణం. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బ్యాక్ అయితే మర్యాద. ఇటువంటి విమర్శలు కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ 12 కోట్ల రూపాయలు మీ ఫ్యామిలీ భరించమని చెప్పండి, లేదంటే కనుక రామోజీరావు గారు ఫ్యామిలీని భరించమని చెప్పండి. అది లేదంటే కనుక ఆయన ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చాడో, ఉపాధి కల్పించాడో, ఉపాధి కల్పించిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఆయన సంతాప సభకు ఇవ్వమని చెప్పండి. అంతేగాని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కనుక ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడమే కాదు, మీకు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాల్సిన అవసరం అయితే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.